మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. టాలీవుడ్లో ఆదరించినట్టు పరాయి భాష అందగత్తెలను మరి ఏ పరిశ్రమలోనూ ఆదరించరు. అందుకే హీరోయిన్స్ 4 రాళ్లు వెనకేసుకోవాలి అంటే టీ టౌన్కి మించిన పరిశ్రమ లేదు. ఏ భాష అయినా ఏ ప్రాంతమైనా సరే అందం చిందిస్తే చాలు ఇక్కడి ప్రేక్షకులు అందలం ఎక్కించేస్తారు. మరి అలాంటి టీ టౌన్లో ఏ హీరోయిన్ ఒక్కో సినిమాకి ఎంత సంపాదిస్తుందో తెలుసుకుందాం రండి. అందం, అభినయం రెండూ కలగలిపి అద్భుత పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్ అనగానే అందరికీ ముందుగా నటి నిత్య మీనన్ గుర్తుకి వస్తుంది. ఇప్పటి వరకు యాక్టర్స్గా ఆమె చేసినవి కొన్ని సినిమాలే అయినా అన్నీ మంచి సినిమాలే. ఇలా ఆకట్టుకునే ఒక్కో సినిమాకు 70 లక్షల వరకు వసూలు చేస్తోందట. ఇంతకు మించి తగ్గించే ప్రసక్తే లేదని ఖచ్చితంగా కూడా చెప్పేస్తుందట నిత్య. తమన్నా పాలమీగడ లాంటి అందం ఆమె సొంతం. అభినయంలో కూడా తమన్నాకి తిరుగులేదు. ఇక డాన్సుల విషయంలో అయితే తమన్నాకి తిరుగేలేదు. ఎక్స్పోజింగ్ విషయంలో కూడా తమన్నాకి పెద్దగా పట్టింపులు ఏవీ లేవు. అందుకే తమన్నా ఒక్కో సినిమాకి 90 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు మారు మాట్లాడకుండా ఆమె డేట్స్ తీసేసుకుంటున్నారు. ఇక హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వారి జాబితాలో నయనతార పేరు ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కెరీర్ ప్రారంభించి ఇన్నాళ్లు కావస్తున్న నయనతార మాత్రం ఇంకా ఒక్కో సినిమాకి ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇక పెద్దగా హిట్లు లేని శృతి హాసన్, వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ వీరిద్దరూ ₹1 కోటి పారితోషికం జాబితాలో ఉన్నారు. ఈ మధ్య బీ టౌన్లో అందాల విందు చేస్తున్న రకుల్ ఇంకా రేటు పెంచే అవకాశం కూడా ఉంది. ఇక కాజల్ అగర్వాల్, సమంత వీరిద్దరూ సినిమాకు ₹2 కోట్ల వరకు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే యావరేజ్న చూసుకుంటే వీరి రెమ్యునరేషన్ ₹1 కోటి దాటి చాలా సంవత్సరాలే అయిందట. ఇక ఫైనల్ గా తెలుగులో ఎక్కువ సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరంటే అనుష్క పేరే చెప్పుకోవాలి. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా 20 కోట్ల బడ్జెట్ ప్రాజెక్టుని సేఫ్ జోన్లో నిలబెట్టగల సత్తా ఉన్న అనుష్క ఓకే అంటే ఇప్పుడు ఒక్కో సినిమాకి ఆమెకు 4 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమే. సో టోటల్గా ఇది మన టీ టౌన్ హీరోయిన్స్ సంపాదన వివరాలు.